ఒక గ్రామంలో ఒక పేద రైతు జీవించేవాడు. అతనికి 2 కుమారులు. రైతు ఎప్పుడు చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ అతని కుమారులు పనిని వదిలేసి కాలక్షేపం చేసేవారు. ఒకరోజు రైతు తన కుమారులను పిలిచి, "నా పిల్లల్లారా, మీరు పనికి విలువ ఇవ్వడం లేదు. మీరు ఈ వ్యవసాయం నిర్వహించకపోతే మనం చాలా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది" అని చెప్పాడు. కుమారులు తండ్రి మాటలను తేలికగా తీసుకున్నారు. అయితే రైతు వారి కోసం ఒక పథకం వేస్తూ నిర్ణయించుకున్నాడు. వారికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని కుమారులకు ఒక విషయం చెప్పాడు. "మన పొలం భూమిలో నిధి ఉంది. దానిని మీరు వెతకాలి." 2 కుమారులు అలా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. వారు పొలం మొత్తం తవ్వి వెతికారు. కానీ వారికి ఏమీ దొరకలేదు. అప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, పొలంలో ఏ నిధి లేదు అని. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పారు, "నిధి కన్నా గొప్పదైంది ఇప్పుడు మీరు చేస్తే లభిస్తుంది" అని అన్నాడు. "ఏంటి నాన్నగారు" అని అడిగితే, "మీరు పొలం మొత్తం తవ్వారు. ఇప్పుడు వ్యవసాయం చెయ్యండి. సంవత్సరంలోపు మీకు మంచి సంపాదన వస్తుంది" అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లలు ఆశ్చర్యపోయారు. అంత కష్టం చేసిన వారు వ్యవసాయం కూడా చేసేశారు. వారికి సంవత్సరంలో మంచి సంపద అనేది లభించింది. పంటలు బాగా పండాయి. ఇలాగే వారు తండ్రి సాయంతో కష్టపడి వ్యవసాయం చేయడం మొదలుపెట్టి వారి కుటుంబం వారు సంతోషంగా ఉన్నారు. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, కష్టం లేకుండా సుఖం లేదు. పనికి విలువ ఇస్తే ఆ పని మనకి సుఖాన్ని అందిస్తుంది. తల్లిదండ్రులు మనకు పని నేర్పాలి అని అనుకుంటారు. మనం పని నేర్చుకుంటే జీవితంలో సుఖంగా ఉండగలమని వారి మాటలను విని మీరు కూడా అమ్మా నాన్నలు పని చెప్తున్నారు అని అనుకోకుండా మీ మంచి కోసమే అంటున్నారు అనేది అర్థం చేసుకోండి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఎంతో పని చేస్తూ తన పిల్లలని కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవడం కోసం రోజంతా కష్టపడి పిల్లల సంతోషాన్ని చూసి తాను సంతోషపడే ప్రతి ఒక్క తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే.